ఇక వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఫిబ్రవరి 13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో సహా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన 11 కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బెయిల్ రద్దుకు నో చెప్పింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేసింది. 1,00,000 నగదు, 2 వ్యక్తుల షూరిటీతో పాటు వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్ కి రావాలనే కండిషన్తో బెయిల్ మంజూరు చేసింది. చట్టంలోని లొసుగులు అడ్డుపెట్టుకుని వంశీపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అనారోగ్యంతో ఉన్నా కూడా వంశీని వదిలిపెట్టలేదని, సుప్రీంలో కూడా బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ వేశారని అన్నారు. వంశీ ఇప్పుడు కాకపోయినా 4 ఏళ్ల తరువాతైనా గన్నవరం నుంచి తిరిగి రాజకీయాలు మొదలు పెడతారని పేర్ని నాని అన్నారు. మీరు చేసినటువంటి వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల, అక్రమ నిర్బంధాల వల్ల, లేదా ఉద్దేశపూర్వకంగా అతని ఆరోగ్యాన్ని కుళ్ళబెట్టడం ద్వారా ఏం చేస్తారు? మరీ ప్రత్యేకించి గన్నవరం ప్రజల్లో వంశీకి సంవత్సరం తిరగకుండానే సానుభూతిని మూటగట్టి పెట్టించగలిగారు. మీ పార్టీకి మీరే గొయ్యి తవ్వుకున్నారు. మీ రాజకీయానికి మీరే చేతబడి చేసుకున్నారు. ఏం సాధించారా అంటే సునకానందం తప్పితే ఏమి సాధించలేదనేది అల్టిమేట్గా రేపో మాపో లేదా 4 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దీంట్లో పాత్రదారులు ఉన్నారో అందరూ కూడా తెలుసుకుంటారు. గన్నవరం ప్రజల మధ్య బతుకుతాడు. గన్నవరం ప్రజలకి సేవ చేస్తానే చివరిదాకా ఉంటాడు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసంత్, బెయిల్ ఇష్యూస్ చేసే సమయంలో సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది? అలాగే ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పటికీ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్పీ దాఖలు చేసిన మరోవైపు వంశీపై గతంలో నమోదైనటువంటి కేసులో పిటిషనర్ ఎవరైతే శంకర్ సీతామహాలక్ష్మికి సంబంధించినటువంటి భూమి కబ్జా కేసు, సివిల్ కేసులో కూడా గతంలో బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్కి సంబంధించిన సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు వీటిపైన జోక్యం చేసుకోవడానికి విచారించేందుకు కూడా నిరాకరించింది. ప్రధానంగా ఈ కేసులో విచక్షణ మేరకు ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే సెషన్స్ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా సమర్థించింది. వంశీపై ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసుల్లో దాదాపుగా 10కి పైగా నమోదయ్యాయి. ఆయా కేసుల్లో ఇప్పటికే వంశీకి పలు కేసులకు సంబంధించి కొన్ని సెషన్స్ బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కేసులకు సంబంధించి సెషన్స్ కోర్టులో బెయిల్ మంజూరైంది. మరికొన్ని కేసుల్లో ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరైంది. సో మొత్తం ఫిబ్రవరి 13వ తేదీన వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొదట అరెస్ట్ కాగా, ఆ తర్వాత వరుసగా వంశీపైన కేసుల మధ్య అక్రమ తవ్వకాలకు సంబంధించి కేసు, అలాగే తెలుగుదేశం పార్టీ నేతపైన దాడి కేసు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటుగా మరోవైపు శంకర్ సీతామహాలక్ష్మికి సంబంధించిన భూమి, గన్నవరంలో ఉన్నటువంటి భూమి దాదాపు 10 సెంట్ల భూమిని కబ్జా చేశారనే కేసు, అలాగే మైనింగ్ ఏడీ ఇచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగా ఏవైతే గన్నవరం నియోజకవర్గం ప్రజలు అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటే ఒక నివేదికను జత చేస్తూ ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి కేసు, శనగల శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి ఇష్యూను సాల్వ్ చేస్తారంటూ కూడా ఆ భూమిని నకిలీ అగ్రిమెంట్లు సృష్టించి ఫోర్జరీ చేశారనే కేసు, మొత్తంగా 10కి పైగా కేసులు వల్లభనేని వంశీపై నమోదయ్యాయి. దాదాపు ఆయన 3 నెలలకు పైగా పోలీస్ ఇటు జైల్లోనే ఉన్నారు. వరుసగా కేసులు నమోదవుతుంది. ఆ కేసులకు సంబంధించి అక్రమ కేసులను మరోవైపు వైసీపీ నేతలు వాదిస్తూ ఉండగా ఈ కేసులకు సంబంధించి ఆధారాలు అంటూ కూడా పోలీసులు కేసులు నమోదు చేస్తున్న కంప్లైంట్లో భాగంగానే. సో ప్రస్తుతం ఈ కేసులన్నింటికీ కూడా ఇటు సెషన్స్ కోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు కాగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏవైతే అక్రమ తవ్వకాలకు సంబంధించి దాదాపు 190 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టారు, ప్రజలకు సంబంధించి ప్రభుత్వ వనరులకు సంబంధించి వాటిని లూటీ చేసే ప్రయత్నం చేస్తారంటూ కూడా ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. అయితే ఈ పిటిషన్కి సంబంధించి మరోసారి విచారిస్తామంటూ చెప్పినటువంటి నేపథ్యంలో వాయిదా వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించినటువంటి సిద్ధార్థ రుద్ర మాత్రం ఈ ఏవైతే అక్రమ తవ్వకాలకు సంబంధించి వంశీపైన గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి కావచ్చు, ఈ కేసుకు సంబంధించి మొత్తం నివేదికను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి అందిస్తానంటూ కూడా స్పష్టం చేస్తారు. అయితే మరోసారి ఈ పిటిషన్ పైన అయితే విచారణ జరగబోతుంది. అయితే వల్లభనేని వంశీ బెయిల్ మంజూరు కావడం, ఆయన బయటికి రావడం అనేది కొంత ఆ పార్టీ నేతకు ఊరటిచ్చినటువంటి అంశంగా చెప్పొచ్చు. ఆయన ఇటీవల కాలంలో జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. వరుసగా ఆయన హాస్పిటల్ చుట్టూ తిరిగారు. మోపైన వరుసగా కస్టడీకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకి సంబంధించి పూర్తి నివేదికను ఇవ్వాలంటూ కూడా హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. వైద్య చికిత్సల అనంతరం ఆయన స్లీప్ రెస్పిరేటరీకి సంబంధించిన ఒక సమస్యతో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి.
సో మొత్తం వరుసగా కేసులు, అరెస్టులు, కస్టడీల తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత వైసీపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత ఆయనకు ఊరట లభించినప్పటికీ కూడా సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగబోతోంది కాబట్టి ఒకవేళ ఆ కేసును టేకప్ చేసి 190 కోట్ల రూపాయల ఏవైతే వనరులు ఉన్నాయో, ప్రకృతి వనరులను కొల్లగొట్టారనే ఆరోపణలు పైన కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టు టేకప్ చేస్తే కనుక మరోసారి విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి విచక్షణాధికారాల విషయంలో జోక్యం చేసుకోమంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈరోజు చెప్పింది కాబట్టి మరోసారి విచారణ తర్వాత ఏం జరగబోతుందని మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.